పాడుకోంప అది గెలిచే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు, అంతకంతా అనుభవిస్తావు. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టరా, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరికం కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కురుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. అను వింటుంది. వింటాగా భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోకొన్న కొడక. బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కపట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడైతే బాబ్జీ. బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఎరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాలని నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురైతే. శివా, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది, నువ్వు బెదిరించి ఒట్టేయించుకొని. శివ, మా చెల్లెల్నేమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోల వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్. చెప్పు. ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది, విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను.